ఈశ్వరుడు సకల ఐశ్వర్య స్వరూపుడు. प्रेम स्वरूपो ईश्वर सकल ऐश्वर्य स्वरूप हैं. శంకరుడు అనగా శుభంకరమైనటువంటి వాడు. शब्द शंकर शुभंकर यानी शुभ करने वाले अर्थ को बताता है. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వమైనటువంటి యొక్క దైవత్వములకు లేనటువంటిది ఒక్కటి కూడా జగత్తులో కానరాదు. सर्वज्ञ, सर्वत्र और सर्वशक्तिमान ईश्वर के लिए ब्रह्मांड में एक भी ऐसा कुछ नहीं है जो उनके पास न हो. అయితే భౌతికమైనటువంటి ఈ జగత్తులకు, ప్రాకృతమైనటువంటి ఈ లోకములకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహములనే విశ్వసించి జీవితమును అర్థం చేసుకోలేక వ్యర్థం గావించుకుంటున్నారు మానవులు. आज इस भौतिक जगत में, इस प्रकट लोक में जो कुछ भी है वह अवास्तविक, नश्वर और क्षणिक है. मानव इस जगत के पीछे छुपे आधारभूत दिव्यत्व को विस्मृत कर देता है और नश्वर वस्तुओं के पीछे भागकर अपने मानव जीवन को व्यर्थ गवा देता है. సామాన్యంగా మానవుని యొక్క మన ప్రవృత్తి కోరికల యొక్క మూట. सामान्यतः मानव की ये प्रवृत्ति केवल इच्छाओं की एक गठरी मात्र है. అయితే దీనిని వేదాంత పరిభాషయందు కామము అని చెబుతూ వచ్చారు. वैदिक उद्धरणों में इसे काम का नाम दिया गया है. ఇది జిజ్ఞాసమయమైనప్పుడు విజ్ఞానము పరిధులను అవధులను దాటి నక్షత్ర మండలంలోని విజ్ఞాన రహస్యమును, అనంతమైనటువంటి సాగరం ముందు గల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది. जब ये इच्छाएं जिज्ञासा में बदलकर वैज्ञानिक नक्षत्र मंडलों को पार करने लगती हैं तो अनंत और पवित्र दिव्यता की थाह तक पहुंचने की योग्यता आने लगती है और मानव ब्रह्मांडीय रहस्यों के पीछे छुपी दिव्यता का परम ज्ञान प्राप्त करने लगता है. ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో, రాగ ద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది. यही काम यानी इच्छाएं जब केवल तुम्हारे चारों ओर के सांसारिक विषयों से जुड़ जाती हैं और उससे परे नहीं जा पाती तो यह तुम्हें राग व द्वेष का बंधन देती हैं और तुम्हें दुख का सामना करना पड़ता है. ఆధ్యాత్మికమైనప్పుడు ఇది హృదయానందాన్ని చేకూరుస్తుంది. आध्यात्मिकता से ओतप्रोत वही काम तुम्हें अनंत आत्मिक आनंद देता है. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణములందు మాత్రమే సాక్షాత్కరించడం వీలవుతుంది. निर्गुण, निरंजन, सनातन, निकेतन, शुद्ध, बुद्ध और मुक्त आत्मा की प्रकृति ज्ञान और बुद्धि से परे है और उसे सात्विक गुणों से साक्षात अनुभव किया जा सकता है. ధనములో దోషము లేదు, धन में कोई दोष नहीं है, విద్యలో దోషము లేదు, न ही शिक्षा प्राप्त करने में कोई दोष है, వివేకమునందు దోషము లేదు, न ही विवेक करने की प्रक्रिया में कोई दोष है, విజ్ఞానమునందు దోషము లేదు. न ही विज्ञान में कोई दोष है. మానవుని యొక్క ప్రవర్తన ఎందు మాత్రమే ఈ దోషములు కనిపించుచున్నది. दोष केवल मानव के व्यवहार और प्रवृत्ति में होता है. పరిశుద్ధమైనటువంటి జలము పవిత్రమై తెల్లగా కనిపిస్తుంది. शुद्ध जल सफेद दिखाई पड़ता है. అదే నల్లటి సీసా ఎందు పోసినప్పుడు అది నల్లగా కనిపిస్తుంది. वही जल जब काले रंग की बोतल में भर दिया जाएगा तो वह तुम्हें काला दिखाई देगा. ఎర్రటి బాటిల్ ఎందు పోసినప్పుడు ఈ జలమే ఎర్రగా కనిపిస్తుంది. वही जल जब लाल रंग की बोतल में भर दिया जाएगा तो वह तुम्हें लाल दिखाई देगा. పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటాయి. यदि उसी जल को एक परिशुद्ध रंगहीन बोतल में भरोगे तो वह तुम्हें परिशुद्ध दिखाई देगा. జలములో ఎట్టి భేదము లేదు. जल में कोई भेद या दोष नहीं है. అదే విధంగానే ధనమునందు కానీ, ఐశ్వర్యమునందు కానీ, విద్య ఎందు కానీ, వివేకమునందు కానీ ఎట్టి దోషములు లేవు. ఆవిష్టమైనటువంటి వారి హృదయమునందు చేరినప్పుడు
రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి. उसी तरह से इन चीजों जैसे धन, संपत्ति, ऐश्वर्य, शिक्षा, विवेक और विज्ञान में कुछ भी दोष नहीं है, किंतु जब यह सब मानव के राजसिक गुणों के जाल में फंस जाती हैं, तो वे राग और द्वेष का स्वरूप धारण कर लेती हैं। తామసికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు లోభిగా మారి తమస్సుగా విక్రమ రూపాన్ని ధరించి తద్వారా అనేక విధమైన రాక్షసత్వంలో ప్రవేశిస్తుంది. जब यही सब तामसिक गुणों वाले व्यक्ति के हृदय में प्रवेश करती हैं, तो वह व्यक्ति लोभी और विकृत होकर राक्षसी प्रवृत्ति वाला हो जाता है। సాత్వికమైన హృదయంలో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణములకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శములకు అనేక విధమైన ఉపకరిస్తుంది. जब ये सात्विक गुण वाले व्यक्ति के हृदय में प्रवेश करती हैं, तो धन, संपत्ति, ऐश्वर्य, शिक्षा, विवेक और विज्ञान इन सभी का उपयोग कर वह अपने जीवन को पवित्र कर लेता है और लोक कल्याण की ओर अग्रसर होकर दूसरों के लिए प्रेरणा का एक स्रोत बन जाता है। ప్రతి మానవుడు కూడాను సాత్వికమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకొని సత్యమైన మార్గంలో ప్రవేశించి నిత్యమైనటువంటి గమ్యాన్ని చేరుటకు ప్రయత్నించాలి. इसलिए प्रत्येक मानव को अपने भीतर सात्विक भावों में अभिवृद्धि करने का प्रयास करना चाहिए। मानव सत्य के मार्ग पर प्रवेश कर अंततः अपने गंतव्य स्थान तक पहुंच जाएगा। समस्त लोक